వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా గరిమండం మహిళలకు త్రాగునీరు కష్టాలు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీ గరిమండ గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా మహిళలు త్రాగునీరు కోసం అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న అప్పుడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు 2022లో అల్లూరు జిల్లా పోలీసులతో కలిసి అమృత జలధార కార్యక్రమం ద్వారా గరిమండ గ్రామానికి బోర్కు వేయించారు. ట్యాంకు ద్వారా త్రాగునీరు సౌకర్యం కల్పించారు. గరిమండ గ్రామం బోదరాల పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. మా గ్రామ పంచాయతీ సంబంధించి సుమారు 80 లక్షల వరకు దుర్వినియోగం జరిగాయని సార్ మేము ఒక ఆదరవు రూపంలోనే ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది సార్. ఈ యొక్క డబ్బులు ఒక గ్రామ తీర్మానాల్లో ఒక వార్డు నెంబర్కి కానీ, ఒక వైస్ సర్పంచ్ కానీ, ఒక పీసా కమిటీ సభ్యులు కానీ ఎవరు కూడా మరి ఎటువంటి తీర్మానం లేకుండా ఎలా ఖర్చు పెట్టారో మాకు ఇప్పుడు వచ్చి తెలియదు సార్. వీళ్ళు చెప్పడం అయితే శానిటేషన్ కింద, బ్లీచింగ్ కింద, బల్బుల కింద స్వీపర్ పేర్ చేసి సుమారు ఒక 60 లక్షల దాకా ఖర్చు పెట్టి మిగతా ఉన్నటువంటి ఒక 30 లక్షలు కూడా మేము జలజీవన మిషన్ ద్వారా వచ్చింది వాటర్ రిపేర్ పేర్ చేసి ఖర్చు పెట్టడం జరిగింది సార్. మరి ఈ విషయంగా మేము ప్రశ్నించినప్పటికీ, గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ మేము మరి ఎంత ఖర్చు అయింది, ఎంచంది, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరు తీర్మానంతో ఖర్చు పెట్టారని మేము అడిగినప్పటికీ ఏ సమాధానం చెప్పలేదు. అలాగే మాకు బుక్ అనేది ఒక మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఆ బుక్కిన మాకు రసీదులు కానీ చూపించండి అని అడిగినప్పటికీ చూపిస్తామని చెప్పి ఇప్పటికీ మరి చాలా మేము చెప్పడం, గ్రామ సభల్లో ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు కూడా మేము చూపిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ చెక్కు పవర్ పోయి ఇప్పుడు ఒక సుమారు ఒక 1 మంత్ అయినప్పటికీ ఇప్పుడు వరకు కూడా మాకు ఎంత ఖర్చు అయ్యింది అంటే ఎటువంటి ఆధారాలు చూపించినందుకు మరి అందుకని ఈ విషయంపై పై అధికారులకి తెలియజేయడం జరుగుతుంది సార్. మా యొక్క ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 80 లక్షలు ఎలా జరిగాయని ఈ విషయంపై పై అధికారులు స్పందించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తి కోరుతున్నాం. పరమేశ్వరరావు, గరిమండ గ్రామం, బోదరాల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. మా గ్రామ పంచాయతీ సంబంధించి సుమారు 80 లక్షల వరకు దుర్వినియోగం జరిగాయని సార్ మేము ఒక ఆదరవు రూపంలోనే ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది సార్. ఈ యొక్క డబ్బులు ఒక గ్రామ తీర్మానాల్లో ఒక వార్డు నెంబర్కి కానీ, ఒక వైస్ సర్పంచ్ కానీ, ఒక పీసా కమిటీ సభ్యులు కానీ ఎవరు కూడా మరి ఎటువంటి తీర్మానం లేకుండా ఎలా ఖర్చు పెట్టారో మాకు ఇప్పుడు వచ్చి తెలియదు సార్. వీళ్ళు చెప్పడం అయితే శానిటేషన్ కింద, బ్లీచింగ్ కింద, బల్బుల కింద స్వీపర్ పేర్ చేసి సుమారు ఒక 60 లక్షల దాకా ఖర్చు పెట్టి మిగతా ఉన్నటువంటి ఒక 30 లక్షలు కూడా మేము జలజీవన మిషన్ ద్వారా వచ్చింది వాటర్ రిపేర్ పేర్ చేసి ఖర్చు పెట్టడం జరిగింది సార్. మరి ఈ విషయంగా మేము ప్రశ్నించినప్పటికీ, గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ మేము మరి ఎంత ఖర్చు అయింది, ఎంచంది, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరు తీర్మానంతో ఖర్చు పెట్టారని మేము అడిగినప్పటికీ ఏ సమాధానం చెప్పలేదు. అలాగే మాకు బుక్ అనేది ఒక మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఆ బుక్కిన మాకు రసీదులు కానీ చూపించండి అని అడిగినప్పటికీ చూపిస్తామని చెప్పి ఇప్పటికీ మరి చాలా మేము చెప్పడం, గ్రామ సభల్లో ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు కూడా మేము చూపిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ చెక్కు పవర్ పోయి ఇప్పుడు ఒక సుమారు ఒక 1 మంత్ అయినప్పటికీ ఇప్పుడు వరకు కూడా మాకు ఎంత ఖర్చు అయ్యింది అంటే ఎటువంటి ఆధారాలు చూపించినందుకు మరి అందుకని ఈ విషయంపై పై అధికారులకి తెలియజేయడం జరుగుతుంది సార్. మా యొక్క ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 80 లక్షలు ఎలా జరిగాయని ఈ విషయంపై పై అధికారులు స్పందించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తి కోరుతున్నాం.